హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సీఎంను వేడుకుంటున్న ఉద్యోగులండి భారం తగ్గించండి అని. మరి పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే బోధనేతర భారం తగ్గించండి బాబోయ్ అని అయితే అంటున్నారు. కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్న ఉపాధ్యాయులండి. వైకాపా తీసుకొచ్చిన యాప్లు, ఆన్లైన్ పనులతో బోధనకు ఆటంకాలు కలుగుతున్నాయని చెప్పేసి ఈ ఈ భారాన్ని కూడా మొత్తానికి తగ్గించాలి అని చెప్పేసి బోధనేతర భారాన్ని భారీగా తగ్గించండి అని చెప్పేసి కోరుతున్నారండి. విద్యార్థులకు పాఠశాల బోధనే ఉపాధ్యాయుల ప్రధాన విధిగా వాళ్ళు బాగా చదువుతున్నారా, ఇచ్చిన పని చేస్తున్నారా, మార్కులు ఎలా వస్తున్నాయి, ఇలాంటి అంశాలను పరిశీలించడం వారి బాధ్యత. కానీ గత వైకాపా ప్రభుత్వం అనేక బోధనేతర పనులను వారిపై మోపింది. విద్యా హక్కు చట్టం ద్వారా బోధనేతర పనులకు ఉపాధ్యాయులను వినియోగించుకోకూడదన్న నిబంధనను కూడా పట్టించుకోలేదు. ఉదయం నుంచి విద్యార్థులకు ఆన్లైన్లో హాజరు, మధ్యాహ్నం భోజనం తినే విద్యార్థుల వివరాలు, అలాగే మరుగుదొడ్డి ఫోటోలు, భోజనం చిత్రాలు, కోడిగుడ్లు, చిక్కీల నిల్వల నిర్వహణ, స్టూడెంట్ కిట్టు లబ్ధిదారుల వివరాల నమోదు, నాడు నేడు పనులు, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక పనులు ఉపాధ్యాయులతో అయితే మేరకు ఇవన్నీ కూడా బోధనేతర పనులండి. ఇవన్నీ భారం మోపింది అని చెప్పేసి వీటిని వెంటనే తగ్గించాలని ఉపాధ్యాయులంతా కోరుతున్నారండి. ఇక ఆ తర్వాత మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా లేవా అని తెలుసుకునేందుకు ఫోటోలు తీసి బాధ్యతగా ఉపాధ్యాయులు ఈ విధంగా శుభ్రంగా లేకపోతే ఏఐ గుర్తిస్తుంది. అప్పుడు వాటిని శుభ్రం చేయించి ఫోటోలు తీసి మళ్ళీ ఫోటోలు అప్లోడ్ చేసుకునేందుకు 20 నిమిషాలనే సమయం మినిమం పడుతుంది. అలాగే మధ్యాహ్నం భోజనం సమయంలో ఆహార పదార్థాలను విడివిడిగాను అన్నింటినీ కలిపి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. తనిఖీ చేసిన ఉపాధ్యాయునికి ఫోటోను కూడా పెట్టాలి. ఎంతమంది భోజనం కోడిగుడ్లు తిన్నారనే వివరాలను నమోదు చేయాలి. ఈ విధంగా ఆన్లైన్ పనులు ఎక్కువ. పాఠశాలలో చేపట్టిన నాడు నేడు పనులను ప్రధాన ఉపాధ్యాయులకు అప్పగించారు. ఇక మెటీరియల్ కొనుగోలు, బిల్లు అప్లోడ్తో పాటు నిర్వహణ పనుల దగ్గరుండి చేస్తున్నారు. వీటిని తొలగించాలని ప్రధాన ఉపాధ్యాయులు కూడా కోరుతున్నారండి. ఇటు ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు అంతా కూడా ఈ బోధనేతర పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని గత వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చి అంటగట్టింది. వీటిని మాకు వద్దు, బోధనేతర పనులు ఉపాధ్యాయులకు ఉండకూడదు అనే నియమాన్ని కూడా వాళ్ళు ఉల్లంఘించి ఈ విధంగా చేశారు. కాబట్టి వెంటనే మాకు వీటి నుంచి విముక్తి కలిగించాలని చెప్పేసి చంద్రబాబును అయితే ఉద్యోగులందరూ వినతి చేసుకుంటున్నారు ఫ్రెండ్స్.